కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో వడ్ల కొనుగోలు లేక రైతులు రోడ్డెక్కారు. నిమ్మపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇప్పటికీ వడ్లు కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టాల్లో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెచ్చిన ధాన్యం తడవడంతో నాణ్యత కోల్పోతుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు స్పందించకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రైతులు చేతుల్లో పురుగుల మందు డబ్బాలతో రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నా అడ్లు కోసి నెల 15 రోజులు అవుతుంది. సన్నపట్లు పెట్టుమన్నాడు అధికారులు. సన్నమట్లు పెట్టుకొని అంటారు. ఆ సన్నమట్లు తీసుకుంటే అంటారు. మరి మా రైతు పరిస్థితి ఏంది? మేము నెల రోజులు 15-20 రోజులు అవుతుంది. కాంట పెట్టి 20 రోజులు అవుతుంది. అన్నీ ఉంటున్నాయి. రైతులు ఆ పంట తీసుకుపోతలేరు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని మా ఆయన ఇసం చచ్చమంటారా? మరి మా గతి ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పి మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం. కలెక్టర్ రావాలి, మా విత్తనాలు కొనుగోలు చేయాలి. అధికారులు, ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాలు సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడెరువు గాని ఇప్పటి వరకు పంట కోసి సుమారుగా 48 రోజులు అయినప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు, నాయకులు లేరు. మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు. మరి ఏంద్ర పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపట్లు మేము దించుకోము, మాకు సన్నపట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్నపట్లను పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది? కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ